ఎంత టెన్షన్లో ఉంటే మాత్రం అలా సిగరెట్ని సగం నలిపేస్తావేంటి బ్రో? బ్రో, సిగరెట్ వాల్యూ తెలియకపోతే నాలాంటి స్మోకర్ అడుగు, అంతేగాని దాని ఇజ్జత్ తీకు. చూస్తుంటే స్మోకింగ్కి కొత్త అడ్మిషన్లా ఉన్నావు. ఏం కావాలి బ్రో నీకు? నా వెనకాల ఎందుకు వస్తున్నావు? సగం కాదు, ఇక ఈ ఫుల్ ప్యాక్ తీసుకున్నాను, వదిలే. నా టెన్షన్ నాకుంది బ్రో. మళ్ళీ ఏంటి బ్రో? అంటే లాస్ట్లో ఏదో టెన్షన్లో ఉన్నాను కదా బ్రో. దట్ సౌండ్ సో ఇంట్రెస్టింగ్. నా టెన్షన్ నీకు ఇంట్రెస్టింగ్ ఏంటి బ్రో? ఎదుటోడి జీవితం పక్కడికి ఎప్పుడు ఎంటర్టైన్మెంటే బ్రో. ఇదిగో ఇలాంటివి విన్నప్పుడే తెలుసుకోవాలని మంచి క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఓ జే అంటే జస్ట్ జోకింగ్ బ్రో. బ్రో బ్రో జోక్ అన్నందుకు ఫీల్ అయ్యి ఉంటాడు. సీరియసే బ్రో బ్రో బ్రో. ఇప్పుడు చెప్పు బ్రో, ఏంటి మీ టెన్షన్? ఎందుకు బ్రో? తెలుసుకొని ఏం చేస్తావు? సొల్యూషన్ ఇస్తా బ్రో. సగం సిగరెట్ తాగా నువ్వు నాకు సొల్యూషన్ ఇస్తావా? నేను సగం సిగరెట్ తాగినా పూర్తిగా తాగుతా. అయినా వెనకడికి మన పెద్దోళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? అయినా వాళ్ళేమనుకుంటే మనకెందుకులే కానీ, ఇంతకీ నీ మ్యాటర్ చెప్పు బ్రో. ఇలా ఉన్నావేంటి బ్రో నువ్వు? తప్పదా? చెప్పు బ్రో ప్లీజ్. ఏముంది బ్రో, అందరు వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఉంటారు, కానీ నేను ఒకలా ఉండాలనుకుంటాను కానీ ఇంకోలా ఉంటాను. అదే నా ప్రాబ్లం బ్రో. ఏం మాట్లాడవేంది? బా ఏం చెప్పా బ్రో. ప్రాబ్లం అంటే ప్రాబ్లం లానే, అస్సలు అర్థం కాకుండా. ఏంటి బ్రో? కాస్త మ్యాథమెటికల్ కాకుండా కొంచెం సైంటిఫికల్గా చెప్పు బ్రో. ఇప్పుడు మ్యాథమెటికల్ సైంటిఫికల్ ఎందుకు వచ్చాయి బ్రో? ఏదో గుర్తొచ్చి టైమింగ్లో రైమింగ్ బాగుంది కదా అని వాడేశా. ముందు నువ్వు అర్థమయ్యేలా చెప్పు బ్రో. సరే అటు చూడు, నీతో పాటు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. హాయ్ హాయ్ హలో, వెల్కమ్ టు మై వరల్డ్. ఓ వెయిట్ వెయిట్, ఇదంతా మాకెందుకు, అసలు నువ్వెందుకు అని అనుకుంటున్నారా? ఓకే స్టార్ట్ చేస్తా. అక్కడ కింగులా వండుకుంది నేనే, హ్యాపీగా నా కలల్లో. ఏమే నా కొడుకనే దున్నపోతే ఇంకా లేవలేదా? ఎస్ నేనే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కింగే, కానీ అయిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను బొంగుని. అంటే అప్పా కదా, సో బొంగు అనలేక దున్నపోతూ అన్నాడు పద్ధతిగా. ఎందుకండి వాడిని దున్నపోతుతో పోలుస్తారు? అది ఒక్కటే కదే దొబ్బితే నరిగిందాక ఖాళీగా కూర్చునేది. పద్ధతి అన్నావు, అక్కడ సెన్సార్కి ఇంచు గ్యాప్లో వెళ్తున్నాయి డైలాగులు. సర్లే నేను అనుకుంటాం. నానా కొంచెం లేట్ అయితే మాత్రం దున్నపోతాను ఒడుస్తావా? బర్రెతో పోల్చి పరువు తీయలేను కదరా. ఓ గుడ్, నా పరువు ఆలోచించినవా? నీది కాదు బర్రెది. అయినా కొంచెం లేటా, పేపర్ వచ్చి 5 గంటలైంది, కోడి కూస 6 గంటలైంది. నాన్నోయ్ నువ్వు ఇది గుర్తించట్లేదు. ఏంటో పేపర్ టైంకే వచ్చింది, కానీ అందులో న్యూస్ లేట్ న్యూస్. ఏంటేంటేంటేంటి? జస్ట్ 6 గంటలు లేట్, నన్నే లేట్ అంటే నిన్నటి న్యూస్ ఈరోజు చదివితే మరి లేట్ కదా? ఆడన్నది కూడా నిజమే కదండి. ఎటకారం అవి ముందు దోశ మాడిపోతుంది చూడు. ఓ కోపమే నానోయ్. మీరంటేనేమో కౌంటర్లో టైమింగ్లు రైమింగ్లా, అదే మేమంటే క్రిస్ క్రాస్ ఇంటూ మార్కు కోపమా? ఇదెక్కడి న్యాయం? రే విక్రము బ్రో, ఏదో కొత్త వాయిస్ వినబడుతుంది ఏంటి? ఏంటి మీకు వినబడుతుందా? ఎవరది? కనబడతాడు కూడా చూడండి, నాలో ఒకడు. హీఈస్ ద మెయిన్ లీడ్ ఆఫ్ మై స్టోరీ. కళా ప్రదర్శనలు ఆపి నీ కిడ్డు యానిమి కాకుండా రియాలిటీ ఏంటో చెప్పు. బాగానే ఉంది కదా, రియాలిటీ ఏందో వాళ్ళు కూడా తెలవాలి కదా, చెప్పు పర్లేదు. తప్పదా?
తప్పదు. ఇదిరా నీ అసలు రూపం. చూసారా బ్రో, రియాలిటీలో మనోని కంటే కోడి కూడా లేటే. ఏంటి బ్రో మస్తు టాపర్ ఉన్నట్టున్నావుగా? బ్రో షుగరా బ్రో నీకు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏమన్నా నీ ఆత్రం అట్లా ఉంటాను. కాస్త వెనకాల నుంచి కాకుండా ముందుకు వచ్చి చూడు. ఆ? రే విక్రమ్, రే నేను అన్నది ఫేసు. ఓ అమ్మాయి శుద్ధ పూస ఏంటి షాక్ అయ్యావా? అయ్యుంటావులే. ఎందుకింత బల్పు? మంచిగా బెడ్ మీద వండుకోవచ్చుగా అని కూడా అనిపించుంటుంది. నా లైఫ్ అంతే, ఒకరి మాట అనలేను, ఒకరితో మాట పడలేను. నాకు ఇది కావాలి అని కూడా అడగలేను. ఆఖరికి నాకు నేను కూడా కంఫర్ట్ ఇచ్చుకోలేను. అదే నా వీక్నెస్. ఇదంతా చెప్పి చాలా లైక్ చేస్తున్నా కదా. సర్లే, ఒక్క మాటలు చెప్పాలంటే ఐ మీన్ ఇంట్రోవర్ట్. అంటే మీరు కొంతమంది సైలెన్స్ చూసి బలుపు అనుకుంటారు కదా, అది నేనే. ఎస్, మా సైలెన్స్ మా వీక్నెస్సే నీకు బల్పులాగా అనిపిస్తుంది. ఇదేనా నీ ప్రపంచం? ఒక ఫ్రెండ్స్ లేరు, ఒక లవ్ లేదు, ఒక పార్టీ లేదు. పరమ బోరింగ్ బ్రో. వీడేంటి అంత నవ్వుతున్నాడు? వానికి నిజం తెలుసు కాబట్టి. సరే కంటిన్యూ. మీకు చెప్తారా బ్రో? ఇవేవి లేవని ఎలా అనుకుంటారు బ్రో? మేము ఇంట్రోవర్ట్సే, కానీ మాకు బయట తిరగాలని ఉంటుంది, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది, లవ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయా? మరి చెప్పు అయితే. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎపిసోడ్. ఏ చిత్తు మూసుకొని చెప్పు. అబ్బా, అరే నువ్వు జల్దీ లోపలికి వెళ్ళిపోరా ప్లీజ్. సరే, ఇప్పుడు చెప్తా మా ఫ్రెండ్స్ గురించి. ఒకడు స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ట్రేడింగ్, ఇంకొకడు ఫుడ్ బిజినెస్, ఇంకొకడు ఎయిర్ ఫోర్స్. అయితే నువ్వు ఒకడే ఖాళీగా ఉన్నావా? నీకు అట్లా అర్థమైందా? అందుకే ముందే అడిగా నీకు షుగర్ ఉందా అని. మళ్ళీ ఏమైంది? కరెక్టేగా. మ్మ్హ్మ్. నీ ఇమాజినేషన్ కాదమ్మా, నిజమేంటో తెలుసుకో. ఓ ఏది పడుతుంది అల్లేసుకోకు. అమ్మో, ఇప్పటికే మా ఎదవాళ్ళు నీలాగే ఇమాజినేషన్లో బతికేస్తున్నారు. నీ ఇమాజినేషన్ రియల్ అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆహా, ఏంటో చక్కగా చెప్పు. నువ్వే కదా ఎయిర్ ఫోర్స్ అని, స్టాక్ ఎక్స్చేంజ్ అని అంతలా చెప్పావు. యూ కిడ్డో, నేను చెప్పింది అదే, కానీ ఇలా కాదు. కాస్త ఆపుకుంటే నేను చెప్తా కదా. ఓకే చెప్పు. నంబర్ 1 దోస్తీ హే, నేమ్ రాహుల్. నీకు చెప్పాను కానీ ఎయిర్ ఫోర్స్. నేను చెప్పింది అదే కదా. ఇదే ఆపుకో అన్న. ఎందుకు బ్రో నీకు ఇంత ఆత్రం? సరే సరే కంటిన్యూ. వాడు ఎయిర్ ఫోర్సే, కానీ జాబ్ కాదు. అదేంటంటారా? యాజ్ ఎ ఫ్రెండ్స్గా మేము చేసిన నామకరణం ఎయిర్ ఫోర్స్. అలా చూడకు, మేము ఎప్పుడు ఫోన్ చేసినా వాడు ఒకటే ఆన్సర్. ఇక్కడున్నా, అక్కడున్నా, బయటున్నా. ఏదో బిజీ వాళ్ళనుకున్నారు. కాదు, ఉట్టే గాలికి తిరుగుతాడు బయట. అందుకని ఎయిర్ ఫోర్స్ అనేసులే. సింక్లో మింగిల్ అయ్యేటట్టు ట్రెండ్కి సెట్ అయ్యేట్టులా ఉంటుందని. ఆ గాలోని వదిలే. హలో, గాలోడేంది బ్రో? వాడు నా ఫ్రెండు. బ్రో, నేను అనిన దానికన్నా నువ్వు అనింది ఎక్కువ ఇన్సల్టింగ్గా ఉంది, నీకు తెలుసు. అంటే నేను ఫ్రెండ్ని కదా. హే, నువ్వు నీ నెక్స్ట్ చెప్పు. ఐటమ్ నెంబర్ 2, మీరు జానే జిగర్, నేమ్ శైలేష్. పేరులో ఎస్ సౌండ్ ఎక్కువ ఉందని సైలెన్స్ అనుకోకు, ఫుల్ వైలెన్స్. ఈజ్ స్టాక్ ఎక్స్చేంజర్ అండ్ ట్రేడింగ్ కూడా. ఆ పాపు విను ముందు. అర్థమైంది. ఇక్కడ దొబ్బి తాగడం ఉంది కానీ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడా అనేగా. తన దగ్గరున్న డబ్బు కౌంటర్లో ఇచ్చి కౌంటర్లో నుండి మందు తీసుకోవడం స్టాక్ ఎక్స్చేంజేగా. మనకి బదులుగా మందు. అరే, ఇదేదో స్ట్రైట్గా డ్రింకర్ అని చెప్పొచ్చుగా. అయ్యో మా బ్రో, పొరపాటున ఎక్కడా అలా అనకండి. అలా చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి, హర్ట్ అవుతారు. ఇలా పాష్గానే పిలవాలి, ఇంకా వింటారు. అరే నువ్వు నీ కిడ్డో. నెక్స్ట్ చెప్పు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, టైగున్ కా షేర్, నేమ్ టైసన్. హీస్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. లాక్కుండా చక్కగా చెప్పు. సిటీలో సందులో ఎక్కడ ఏ టేస్ట్ దొరుకుతుందో వాటి ప్రైసెస్, టైమింగ్స్, గూగుల్కి తెలియని ఎన్నో రెస్టారెంట్స్ వాడికి తెలుసు. వాడికి మాత్రమే తెలుసు.
దొబ్బి తింటాడని చెప్పు బ్రో. ఏంటి బ్రో నీది కూడా సెన్సర్కి ఇంచు గ్యాప్ వెళ్తున్నాయి డైలాగులు. అలా ఉంది మరి నువ్వు చెప్పేది. నిజాలు ఇలానే ఉంటాయి. అయినా అందరికి అబద్ధాలే వాళ్ళు కదా, ఈవెన్ నాకు కూడా. అందుకే నాకు నేను ఈ ప్రపంచం క్రియేట్ చేసుకున్నా. ఈ గాలోని తిండిపోతోని తిరిగిపోతోని వదిలే. ఏ బ్రో అంటే లవ్ ఉందన్నావు కదా, ఇంకా రాలేదు. ఉందిలే, నాకు తన వల్లే ఇన్ని కష్టాలు ప్రజెంట్. ఏంటి బ్రో? కష్టాన్ని చెప్పమంటారా లేక తన గురించి చెప్పమంటారా? తన గురించి చెప్తూ తన వల్ల వచ్చిన కష్టం దగ్గర ఆపే. బ్రో అది కాదు, ఆమె అంతలా గొడవ పడుతుంటే నీకు ప్రేమ ఎలా పుట్టింది? ఓ అద్దా, ఆ షాపోడు ఎన్నోసార్లు నా మోమాట అలసుగా తీసుకొని నాకు ఇవ్వాల్సిన చిల్లర ఇవ్వకుండా ఎగ్గొట్టేసేవాడు. అందుకు అంత ఎన్నోసార్లు గొడవడాలనుకున్నాను, కానీ నా మోమాటం వల్ల చేయలేకపోయాను. సో ఎందుకో తెలియదు, ఆ రోజు తను గొడవడితే నా కోసమే గొడవడ్డదేమో అని అనిపించింది. తెలియకుండా నాలో ప్రేమ పుట్టేసింది. ఓకే, కన్విన్స్డ్. ఇంకేంటి బ్రో, అమ్మాయి అందంగా ఉంది, నీలో ప్రేమ పుట్టేసింది. సో నెక్స్ట్ ప్రపోజలేగా. బాగా క్రియేటివ్గా చేసి ఉంటారే బ్రో. ఏంటి జోకా? అస్సలు నవ్వరాలే. మీకు అలా అనిపించిందా? మళ్ళీ ఏంటి బ్రో, ముందుకెళ్ళడానికే ధైర్యం లేదంటే ప్రపోజల్ అంటున్నావు, అందులో క్రియేటివ్ అంటున్నావు. ఓ సారీ బ్రో, ఎగ్జైట్మెంట్లో నీ క్యారెక్టర్ చేసి మర్చిపోయా. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈరోజు తనకు ఒకటి ప్రపోజ్ అయిపోతున్నాడు. వాడి ప్రపోజల్ తను యాక్సెప్ట్ చేస్తే ఇంకేముండదు. ఐసి, అలా అయితే వాడికంటే ముందు నువ్వే వెళ్ళి ప్రపోజ్ చేయి. అది నా వల్ల అయ్యేది కాదు. సరే బ్రో, అయితే అమ్మాయిని వాడికి త్యాగం చేసి అమ్మనుడు వైపు. అదేంటి బ్రో అంత మాట అన్నావు? మరి ఒకటి త్యాగమైనా చేయాలి, లేదా తెగ్గుపైన ఉండాలి. ఈ రెండు లేకపోతే అమ్మాయిని ఎవడో తనుకుపోతాడు. అసలే అమ్మాయి అందంగా ఉంది. భయపెట్టకు బ్రో. మరేంటి బ్రో, నువ్వు చెప్పేది అలా ఉంది. అదేంటి బ్రో, నువ్వే సొల్యూషన్ ఇస్తా అన్నావు కదా. అవును కదా. ముందు ఆ స్ట్రీట్లోకి వెళ్దాం, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. బ్రో తనే బ్రో, తనే బ్రో. ఇప్పుడు వాడు వచ్చేస్తాడు. అవునా? అయితే ఇప్పుడు క్యూట్ ప్రపోజల్ చూడొచ్చు అనమాట. బ్రో ఏదో ఒకటి చేయి బ్రో, ఏదో ఒకటి చేయి బ్రో. నేనేం చేస్తాను బ్రో? అయితే వాడు చేయాలి, లేదా నువ్వు చేయాలి. బ్రో వస్తుంది 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 బ్రో. ఎల్లు ఎల్లు బ్రో, ఎల్లు బ్రో, నీ ఇష్టం. దిస్ ఇస్ ద రైట్ అండ్ లాస్ట్ టైం. ఇఫ్ యూ మిస్ ద ఛాన్స్ యూ విల్ లూజ్ హర్. ఎల్లు బ్రో. హలో, నువ్వెందుకు వచ్చావు? అది లవ్ సరిగా మాట్లాడు. హీ వాంట్ ప్రపోజ్ యూ. వాడిని ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. బ్రో నాకు బ్రో. సరే చెప్పు. ఏం చెప్పాలి? ప్రపోజ్ చేస్తావంట కదా. అవును కదా, అది కంగారులో మర్చిపోయినా. పర్లేదు చెప్పు. ఎలా చెప్పాలో తెలియట్లేదు. కంగారులో ఏదో చెప్తామన్నా ఏం ప్రిపేర్ అవ్వలేదు. పర్లేదు చెప్పు. ప్రపోజ్ చెయ్యాలి అంటున్నా
ఎలా చెప్పాలో తెలియట్లేదంటున్నా, ఏం ప్రిపేర్ అవ్వలేదంటున్నా, నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను నీకు ఇంకా అర్థమైతే లేదా? ప్రపోజ్ చేస్తావని తెలిసినా ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటున్నా పర్లేదు చెప్పు అంటుంటే నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థం అవ్వట్లేదా? అంటే ఇప్పుడు ఎసేద్దాం అనుకుంటున్నావా? నో. ఏంటి నోవా? ఇంకా నయం, వాడికిలా చంపబగలేదు. రే నీ అబ్బా, ఇన్ని రోజుల తర్వాత ఇంతలా ప్లాన్ చేస్తే వచ్చి చెప్పాల్సింది చెప్పుకుని ఏదేదో మాట్లాడతావేంట్రా? ప్లాన్ చేయడం ఏంటి? హా అవునండి సార్, ఆ రోజు అంతే నీకోసం షాప్ దగ్గర అంత గొడవ పడుతూ ఉంటే చూసి చూడనట్టు వెళ్ళిపోయా. ఏంటి ఆ రోజు గొడవ నా కోసమా? దేనికి? హా, రోజు మీరు పెద్ద అంబానీ లాగా మిగిలిన చిల్లరంతా వాడికి వదిలేస్తారు కదా. ఓహో, అయ్యో నేను అంబానీ అని కాదు, అది తిరిగి అడగలేని మొహమాటుతనం. అది అర్థమయ్యి ఆ రోజు వాడితో అంతలా గొడవ పడేలా చేసింది ఆ మోమాటమే నన్ను నీతో ప్రేమలో పడేలా చేసింది. అయ్యయ్యో, ఫ్లోలో లవ్ అవునా? చేసేనా? హా, అరే బ్యాక్గ్రౌండ్లో నేను ఇంతలా ప్లాన్ చేసి ఇన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే ప్రతిసారి పిచ్చోళ్ళ తిరిగి వెళ్ళిపోతావేంట్రా? అంటే నీకంతా ముందు నుండే తెలుసా? నాకన్నీ తెలుసు, నీకే నువ్వంటే నాకు ఇష్టమని తెలీదు. అంటే నన్ను లవ్ చేస్తున్నావా? లేదు, నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేయి, అప్పుడు ఆలోచిస్తా. అదేంటి ఇందాకనే ప్రేమలో పడ్డా అన్నావు కదా? అదంతా మర్చిపో తూచ్. అదేంటి? అదంతే బాబు, అమ్మాయిలం. ఇదేం శాడిజం అండి బాబు. అది శాడిజం కాదు, మా నైజం. అదంతా కాదు, ముందు నువ్వు ప్రపోజ్ చేయి. ఇంకెందుకు తెలిసిపోయింది కదా. రే రే రే, ఇంత సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి ఒక మ్యాప్, సిటీ ప్లాన్, పద్ధతిగా విజన్, ఇన్ని ప్లాన్ చేస్తే అటు చూడు నీకు జలసి తెప్పించడానికి ఒకరిని, ఇటు చూడు నీకు ధైర్యం రప్పించడానికి ఇంకొకరిని సెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని ఇద్దరికి వోడ్కా ఫుల్ బాటిల్ లంచంగా ఇచ్చి ఇంత ప్లాన్ చేస్తే వచ్చి ఎదవస్తోదంతా వాగుతావేంట్రా? ఇంత ప్లాన్ చేసే ముందు నువ్వే ప్రపోజ్ చేయొచ్చు కదా. అమ్మాయిల నైజం అంతే బాబు, ముందు అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి. ఇప్పుడేంటి ప్రపోజ్ చేస్తున్నావు లేదా? ఓ వెయిట్ వెయిట్ వెయిట్, చేస్తా. అసలు నేను ఎలా నచ్చాను నీకు? ఎలా అంటే ఏమో, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అమ్మాయిని కూడా అవుతుందా లవ్ ఎట్ ఫస్ట్ సైట్? మీ అబ్బాయిలకి ఉంటుందా? ఓ అది సరే, ఇంతకీ ఆ సైట్ ఎప్పుడు జరిగింది? చిలిపిగా పలికిన ఓ మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా, మిలమిల మెరిసిన తారా, మిన్నుల విడిన సితారా, మిలమిల మెరిసిన తారా, మిన్నుల విడిన సితారా, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా కలలను పెంచకు కలతలు దాచకు ఏమైనా ఓ మైనా, చిలిపిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా. హలో అమ్మాయి చెప్పు. నేను చెప్పను, నువ్వు అడక్కు. సరే, ఫస్ట్ సైడ్ లవ్ పుట్టేసింది ఓకే, బట్ ఐఎమ్ ద వన్ ఫర్ యర్ లైఫ్ పార్ట్నర్ అని ఎలా ఫిక్స్ అయ్యావు పాప? రే పిచ్చి, ఏ అమ్మాయికైనా తన లైఫ్ పార్ట్నర్ తన్ని చీట్ చేస్తున్నాడేమో అన్న చిన్న పొసివ్ ఫియర్ ఉంటుంది.
కానీ నీ విషయాల్లో నాకు అలాంటి భయాలు ఏం లేవు, ఫుల్ సెక్యూర్. సో పర్లేదు, మా కూడా బాగానే డిమాండ్ ఉంది అయితే. ఇప్పుడు డిమాండ్ అంతా మీకేనోయ్. బీ ప్రౌడ్ టు బీ ఇంట్రోవర్డ్స్. దిస్ ఈజ్ యువర్ టర్న్.